అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. బంగారం ప్రియులకు హాట్ న్యూస్. పసిడి ధర పైకి ఎగబాకుతూనే ఉంది. ఆల్మోస్ట్ 1 lakh మార్క్ ని టచ్ చేసేసింది. దాదాపు 6 నెలల క్రితమే మనం ఒక మార్కెట్ ఎనలిస్ట్ అయినటువంటి ఓం నమ శివాయ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఈ ఫైనాన్షియల్ ఎండింగ్ నాటికి 1 lakh రీచ్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు అదే జరిగింది. ప్రస్తుతం ఆయనే మనతో పాటు ఉన్నారు. మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ఏమైనా తగ్గే అవకాశం ఉందా, లేకపోతే ఇక సామాన్యులకి బంగారం అందుబాటులో ఉండదా, ఒకవేళ ఉంటే ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? చాలా మంది అయితే చెప్తున్నారు 1 lakh కాదు 1.5 lakh కూడా దాటిపోతుంది బంగారం అని. అది ఎప్పటికి జరుగుతుంది? అసలు ఎప్పుడు కొనుక్కోవచ్చు? ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? బంగారం లేకపోతే నడవదా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే బంగారం అంటే ఆడవాళ్ళకి చాలా మక్కువ. మరి అందులోనూ పెళ్ళిళ్ళప్పుడైతే ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉంటుంది బంగారానికి. మరి అదేమో ఎవరికి దొరకకుండా పైకి పోతూనే ఉంది. ఏం చేయాలి? ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే నిరుపమ గారు. సార్, మీరు చెప్పినట్లే నెక్స్ట్ ఇయర్కి రీచ్ అయిపోతుంది అన్నారు. అలాగే లాస్ట్ ఇయర్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు రీచ్ అయిపోయింది. 6 months బ్యాక్ అనుకుంటా ఆల్మోస్ట్. అలాగే 1 lakh మార్క్ని టచ్ చేసేసింది. ఇది దాటిపోతుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతారు. అసలు ఎందుకు సార్ అంత ప్రియం ఎందుకు అయిపోతుంది బంగారం? రాను ఇంకా కొనే పరిస్థితులు ఉండవా? అసలు మానేయాలా, కొనాలా? ఏం అర్థం కాకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆడవాళ్ళకి. అంటే మొదట్లో అయితే యుద్ధాలు చూసాము. సో దానివల్ల బంగారం పెరుగుతూ వచ్చింది. తర్వాత ఈ రోజు డాలర్ వీక్ అవుతూ ఉంది. సో డాలర్ రిజర్వ్స్ ఉన్న చైనా, ఇండియా, రష్యా వీళ్ళందరూ కూడా డాలర్ నమ్మకం తగ్గి కొంత బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆ పక్కన ట్రంప్ తను టారిఫ్లని గొడవ అనేది మొదలు పెట్టాడు. సో ఇవన్నీ చేయబట్టి బంగారము చాలా స్పీడ్గా రెక్కలొచ్చి పెరగడం చూస్తూ ఉన్నాము. చాలా తొందరగా పెరిగింది. సో ఈ స్పీడు చాలా ఊహకందని స్పీడ్ ఇది పెరగడం మాత్రం. కాబట్టి ఇవన్నీ పరిస్థితులన్నీ కూడా బంగారానికి అనుకోగా ఉన్నాయి, పెరగడానికి అనుకోగా ఉన్నాయి. కాబట్టి సో బంగారంలో ధరలు విపరీతంగా పెరుగుతుంది, మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు 1,00,000 కూడా ఆల్రెడీ క్రాస్ అయింది ఈ రోజు. సార్, అప్పుడంటే యుద్ధాలు ఉన్నాయి, లేకపోతే కొన్ని మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి అలా జరిగిందండి. మరి ఇప్పుడు అంతా ఏమీ లేదు కదా. అయినా కూడా అంటే కేవలం డాలర్ తోటే బంగారానికి లింక్ ఉంటుందా సార్? డైరెక్ట్ లింక్ ఉందండి డాలర్తో బంగారం. డాలర్ వీక్ అయినప్పుడల్లా బంగారం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు అంటే యూనివర్సల్ కరెన్సీ అయిపోయింది డాలర్. వేరే ప్రత్యామ్నాయాలు ఏవీ లేవు. సో అందరూ డాలర్ని హ్యాపీగా తీసుకుంటారు ఏ దేశమైనా. సో అదేంటంటే అందరి నమ్మకం ఏంటంటే డాలర్ అనేది వాల్యూ ఉంటుంది, వాల్యూ స్టోర్ కంటిన్యూ అవుతుందని ఒక నమ్మకం అందరికీ. సో పెట్రోల్ అన్ని కూడా డాలర్ టర్మ్స్లోనే డీల్ చేస్తున్నారు. సో కాబట్టి అంతా కూడా డాలర్ మయమైపోయింది ఈరోజు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే అమెరికా పరిస్థితి ఏంటి అనేది అగమ్య గోచరంగా అయిపోయింది. మళ్ళీ ట్రంప్ వచ్చి ఊరుకోకుండా తన అనౌన్స్మెంట్స్, టారిఫ్లు, డైరెక్ట్ చైనాతో యుద్ధానికి దిగుతున్నాడు. సో ఇవన్నీ చూస్తుంటే ఎక్కడికి పోతుంది అనే భయంలో ఇంకా డాలర్ వీక్ అవడము. మనకి 87.5, 88 ఉన్నది కాస్త ఇప్పుడు 85 అయిపోయింది రూపీ. సో ఉన్నదానిలో ఇండియా ఈజ్ ఏ బెటర్ స్పాట్ లాగా కనపడుతూ ఉంది. ఎందుకంటే ఇంటర్నల్ కన్జంప్షన్ ఉంది మనకి, కాబట్టి ఇండియా కొద్దిగా బెటర్గా ఉంటుంది. బట్ మిగతా అన్ని దేశాలు చాలా సఫర్ అవుతున్నాయి, స్ట్రగుల్ అవుతున్నాయి. ఓ పక్క అమెరికా డాలరు ఈ వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. సో అమెరికాని మళ్ళీ పూర్వవైభవం అంటూ టారిఫ్లు పెట్టాడు. సో దాంతో అన్ని దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. సో ఇది ఎక్కడికి వెళ్తుంది, ఏమవుతుందో తెలీదు. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా ఎకానమీస్కి ఇబ్బంది కదా ఇప్పుడు. దాంతో బంగారం అనేది పెరగడం చూస్తున్నాం. ఇంకో పక్క దేశాలు కంటిన్యూస్గా కొంటూనే ఉన్నాయి. చైనా కొంటుంది, ఇండియా కొంటుంది, రష్యా కొంటున్నారు, జపాన్ కొంటున్నారు. ఎవరైతే డాలర్ రిజర్వ్స్ ఎక్కువ ఉండి డాలర్ వీక్ అవుతుంది అని ఒక భయం వచ్చిందో, సో సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా కొంటూ ఉన్నారు. సో ఇట్ విల్ కంటిన్యూ ఫర్ అనదర్ 5 to 10 years ఆల్సో. ఎందుకంటే ఒక్క రోజులో వచ్చి ఉన్న డాలర్స్ అన్ని కొనేసి బంగారం కొనాలి అంటే బంగారం అంత నిల్వలు లేవు భూమి మీద. బంగారం అనేది చాలా చిన్న అసెట్ కాబట్టి అంత కొనలేరు. సో కాబట్టి ఆ డాలర్లో కొంత వాళ్ళు డైవర్సిఫై చేసుకుంటున్నారు, కొంత కొనుక్కుంటున్నారు. సో కాబట్టి ఇట్ విల్ కంటిన్యూ. దేశాలు ఉన్నంత కాలం బంగారం పెరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి రానున్న 5-6 సంవత్సరాల్లో కూడా బంగారం 1.5 lakhs లెవెల్కి వెళ్ళొచ్చు, 2 lakhs కూడా టచ్ అవ్వచ్చు. సో ఇంకో పక్క ప్రాబ్లం ఏమంటున్నారంటే డాలర్ని డీవాల్యూ చేయొచ్చు అని ఒక టాక్ నడుస్తుంది. ఒకవేళ డాలర్ని డీవాల్యూ కనుక అవుతే, అంటే మనం 1991లో పివి నరసింహారావు గవర్నమెంట్లో పివి నరసింహారావు గారు చేశారు డీవాల్యూ. అంటే ఏంటి సార్? అంటే మన వాల్యూ మనంతరం మనమే తగ్గించుకుంటాం. ఆ దేశం తన కరెన్సీ వాల్యూ తగ్గించేసుకుంటుంది మిగతా కరెన్సీస్తో. కానీ అలా చేస్తుందా? చేయడం వల్ల చేస్తుంది. మనం ఇండియా చేసినప్పుడు అప్పుడు 91లో మనము చాలా సంక్షోభంలో ఉన్నాము. సో అప్పుడు మనము తగ్గించుకోవడం వల్ల ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. సో ఎకానమీ కిక్ స్టార్ట్ అయింది. అప్పుడు 2 times చేశాడు.
అదే ఇయర్లో 91లో టోటల్ 20% వరకు చేశారు. 9% ఒకసారి, 11% ఒకసారి డివాల్యూ చేశారు. 20% ఒకటేసారి డివాల్యూ అయినాక ఎక్స్పోర్ట్స్ ఊపందుకున్నాయి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పొజిషన్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతాయి, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. సో మన అందుబాటులో వచ్చినాయి. కాకపోతే ఇంటర్నల్గా మనకు ప్రైస్లు అన్నీ పెరిగినాయి మనకి ఆ ఇయర్. కానీ మనం బయట ప్రపంచ దేశాలతో చూసుకుంటే మన అన్నీ కూడా కొంచెం అందుబాటులోకి వచ్చాయి. ధరలు అవన్నీ అందుబాటులోకి వచ్చి రియల్గా అది ఒక కిక్ స్టార్ట్ చేయడం వల్ల అది బాగా పనిచేసింది, మనకు దేశానికి బాగా హెల్ప్ అయింది. రూపీ డివాల్యూ అయితే అయింది, ఒక 20% స్టేట్ అవే అయింది. సో కానీ డాలర్తో డివాల్యూ అయింది. కానీ మనకి అక్కడ నుండి కిక్ స్టార్ట్ అయిన ఎకానమీ ఈరోజు మంచి టానిక్ లాగా పనిచేసింది. అది ఈరోజు బాగా తర్వాత వచ్చిన మరి గవర్నమెంట్స్ కూడా ఎంతో కొంత మంచి చేస్తూ వచ్చాయి. లాస్ట్ 10 years చూస్తున్నాం, మోడీ కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తున్నాడు. సో వీఆర్ అంటే మిగతా దేశాలతో కంపేర్ చేస్తే వీఆర్ డూయింగ్ బెటర్ అని చెప్పొచ్చు. సో కాకపోతే ఒక పక్క డాలర్తో మన రూపీ వీక్ అవుతూ వస్తుంది కంటిన్యూస్గా. ఎందుకంటే ఎఫ్ఐఎస్ అమ్మినప్పుడల్లా కూడా డాలరు స్ట్రాంగ్ అవ్వడం, రూపీ వీక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానికి ట్యూన్ అయ్యి కొద్దిగా జరుగుతూ ఉంటుంది, అది దట్ ఈస్ దేర్. కానీ అలానే మనం చేసినట్టుగానే డాలర్ కూడా ట్రంప్ చెయ్యొచ్చు డివాల్యూ అనేది ఒక అనుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పడం కష్టము. నిజంగా డాలర్ డివాల్యూ అయితే మాత్రం గోల్డ్ విపరీతంగా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. అది చేస్తారా లేదా టూ ఎర్లీ టు అంటే చెప్పలేము, కామెంట్ చేయలేము దాని మీద. అయ్యే అవకాశాలు ఉన్నాయంటే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ టారిఫ్లతో ఆయన అనుకున్నది బెనిఫిట్స్ రాకపోతే వాట్ హీ విల్ డూ నెక్స్ట్, ప్రాబ్లీ ఈ ట్రంప్ కార్డు వాడొచ్చు, తెలీదు. అమెరికా ఒక దేశం పరిస్థితి అంటే ఇబ్బందికరంగా ఉండి అన్ని దేశాలను ఇబ్బంది పెడుతుందని మనం చెప్పొచ్చు ఈ టైంలో. సో ఈ టైంలో డాలర్ నమ్మలేం కాబట్టి బంగారంలో పెట్టుబడులు వస్తున్నాయి. దేశాలు పెడుతున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ ఏం చేయాలి, వాల్యూ పడిపోతున్న భయంతో వాళ్ళు కొంత బంగారం కొంటున్నారు. తర్వాత ఇన్వెస్టర్స్ కూడా ఇది ఒక మంచి అవకాశం అని బంగారంలో పెట్టుబడులు పెట్టారు. కాబట్టి ఏ పరంగా చూసినా బంగారానికి కొంచెం మంచి టైం అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూస్తుంటాం హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో గజం భూమి ₹1,00,000 పలుకుతోంది. ఇప్పుడు బంగారం కూడా 10 గ్రాములు ఆల్మోస్ట్ అదే ₹1,00,000 పలుకుతుంది. అంటే రాబోయే రోజుల్లో మీరు చెప్తున్నట్టు 1.52 అయితే చాలా ప్రైమ్ లొకేషన్స్లో 2 లక్షల దాకా ఉంటుంది గజం భూమి. సో ఆ స్థాయికి బంగారం కూడా వెళ్ళిపోతే ఇన్వెస్ట్మెంట్ అంతా అక్కడ వదిలేసి బంగారం మీద పెడతారేమో సరిగా. అంటే ఒక్కటి మనం తెలుసుకోవాలమ్మా, బంగారములో పెట్టడం వల్ల దేశానికి అరిష్టం. ఎందుకంటే సెకండ్ హైయెస్ట్ ఇంపోర్ట్స్ మనం గోల్డే చేస్తాం. ఇప్పుడు మన ఆడపడుచులందరూ కూడా, మహిళలందరూ కూడా బంగారం ప్రియులు. అది నేను మీకు చెప్పాల్సిన పనే లేదు. సో వద్దన్నా బంగారం అంటారు, కొంటూనే ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎవ్రీ ఇయర్ 800 to 1000 tons దాకా కొనేస్తారు, ఇంపోర్ట్ చేస్తున్నారు. మన దగ్గర ఇక్కడ ప్రొడక్షన్ పెద్దగా లేదు. సో దానివల్ల మనం డాలర్స్, రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది కదా, మనం డాలర్స్ వెళ్ళిపోతున్నాయి. ఇంపోర్ట్స్ ఎక్కువ అవుతే మన దేశానికి అంత మంచిది కాదు, రూపీ డివాల్యూ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో కాబట్టి క్రూడ్ అంటే తప్పదు, ఎనర్జీ, దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. సో కాబట్టి కొండంలో దానికి తప్పదు, అది వేరే ఆల్టర్నేట్ లేదు. బట్ బంగారం అనేది అవాయిడ్ చేసుకోవడం మంచిది. ఎంత అవసరమో అంత అవసరం వరకే కొనుక్కోవడం మంచిది. బంగారాన్ని కొనడము, హోల్డ్ చేయడము, పెరిగినాక అమ్మడం అనేది అంత మంచిది కాదు దేశానికి. ప్లస్ రెండోది ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూడొద్దు, అంత మంచిది కాదు, నాట్ గుడ్ ఫర్ కంట్రీ, బెటర్ టు అవాయిడ్. సో 1 lakh అయింది కదా కొనేద్దాము అంటే ఇంకా పెరుగుద్ది అంటే పెరగచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇంత స్టీప్గా పెరిగినప్పుడు కొనాలంటే ఈ లెవెల్లో రిస్కీ అని చెప్తున్నాం మనం. ఎందుకంటే బాగా పెరిగింది. సో మోర్ దాన్ 50% పెరిగింది కదా. సో ఈ టైంలో కొనాలంటే వద్దు. సో బంగారం కొనడం వద్దు. పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఫంక్షన్లు ఉన్నాయి అన్న వాళ్ళు ఏదైనా కరెక్షన్ 4-5 వేలు ఎప్పుడైనా కరెక్ట్ అవుతుంది కదా. సో అయినప్పుడు 5-6 వేలు కరెక్ట్ అయినప్పుడు కొనుక్కోవచ్చు, అలా కొనుక్కోండి. లేదు కొంచెం ఇన్వెస్ట్ చేస్తాము, ఇంట్లో మా పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి 1 year 2 years తర్వాత మాకు అవసరాలు ఉన్నాయంటే ఎప్పుడైనా 90 లెవెల్కి వస్తే ప్రాబబ్లీ కావాలంటే కొనుక్కోవచ్చు కొంత బంగారం. బట్ లాంగ్ టర్మ్లో మేము 5-10 ఏళ్ళు ఉంది, పిల్లలు ఇంకా టైం ఉంది మాకు అనుకునే వాళ్ళు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఎస్ఐపి అంటాం కదా, ఆ మోడ్లో ఈటీఎఫ్స్లో కొనుక్కోవచ్చు. అంటే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్లో ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ డేట్, పర్టికులర్ అమౌంట్ ఫిక్స్ చేసుకోండి, 10,000 20,000 ఎవ్రీ మంత్ అంతా కొనుక్కుంటూ అక్వైర్ చేయండి 5-10 ఏళ్లలో. దట్ ఈస్ ఎ గుడ్ స్ట్రాటజీ అండి. బంగారం రేపు బాగా తగ్గినా మంచి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, పెరిగినప్పుడు మనము తక్కువ క్వాంటిటీ కొంటూ ఉంటాం. కాబట్టి రూపీ కాస్ట్ యావరేజింగ్ అనే బెనిఫిట్ మనకు వస్తుంది. కాబట్టి ఎస్ఐపి మోడ్ ఈజ్ ద బెస్ట్ అన్నట్టు. మనము అది మనం అంటే మనము యాక్యురేట్ ప్రిడిక్షన్ చేసినా కానీ బెనిఫిట్ ఎంతైతే వస్తుందో దానికి నియర్ బై వస్తుంది ఎస్ఐపిలో. వాయిదా పద్ధతి ఉంది దేనికైనా, వాయిదా పద్ధతిలో కొనుక్కోండి. బట్ డిసిప్లిన్ ఉండాలి. ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అమౌంట్, ఫిక్స్డ్ డేట్
కంపల్సరీ కొనాలి. అలా కొనుక్కుంటూ అక్వైర్ చేసుకుంటూ పోతే పెరిగిందని ఆగాల్సిన పని లేదు, తగ్గిందని ఎంటపడి ఇంకా తగ్గుద్దని భయపడాల్సిన పని లేదు. ఆ పర్టికులర్ డేకి ఆ పర్టికులర్ మంత్లో కొనేయాల్సింది అంతే. అంత అమౌంట్ క్వాంటిటీ ఎంత అనుకుంటామో 10,000, 20,000, 50,000 అది మీరు కొనుక్కుంటూ వెళ్ళండి. బ్యూటిఫుల్గా మీకు రూపీ కాస్ట్ యావరేజింగ్ బెనిఫిట్ మీకు వస్తుంది. లాంగ్ టర్మ్లో డెఫినెట్గా మంచి రేట్లో కొన్న వాళ్ళు అవుతారు. అయితే అసలు రాబోయే రోజుల్లో బంగారం అనేది తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయా సార్? అసలు ఆ దరిదాపుల్లో ఆ కనుచూపు మేరలో అలాంటివి లేవా? ఏ తగ్గిన 5-10,000 అమ్మా, అంత మించి కనపడట్లేదు ప్రస్తుతానికి. 10,000 తగ్గినా బాగా తగ్గినట్టేమో సార్ ఇప్పుడున్న చెప్పలేము పరిస్థితుల్లో. కదా. ఎప్పుడన్నా ఏదైనా న్యూస్ ఏదైనా వచ్చి 10,000 తగ్గొచ్చు. తగ్గినప్పుడు కావాలంటే డెఫినెట్ కొనుక్కోవచ్చు. అంటే అవసరం వరకే, హోల్డ్ చేసేంత కాదు. ఈ బ్లాక్ మీద కొనేసి పెట్టుకుంటాను, దాచేస్తాను అంటే అసలు బంగారం రిస్కీ లెవెల్లో ఉంది. దానికి కూడా సరైన లెవెల్ కానీ కాదు ఇది. కొనేసి పెట్టుకుంటాను బాగా లాభాలు వస్తాయంటే వస్తాయా? గ్యారంటీ లేదు. ఇప్పుడైతే ట్రెండ్ అప్ ఉంది, కానీ గ్యారెంటీగా లాభాలు వస్తాయా అంటే వెరీ డిఫికల్ట్ టు టెల్. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏ అసెట్ క్లాస్ అయినా బాగా తగ్గినప్పుడు కొనుక్కోవాలి, బాగా పెరిగినప్పుడు అమ్ముకోవాలి. ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే పెరిగితే అమ్మేట్టుగా ఉంది కానీ కొనేట్టుగా కాదు. ఈ టైము ఇంకా పెరిగింది అమ్మండి. ఇప్పుడు హోల్డ్ చేయమని చెప్తున్నాం. ఉండే హోల్డ్ చేయండి. రేపు 120, 125 వచ్చింది అనుకోండి, ఏదైనా రీజన్తో వస్తుందా అంటే వస్తుంది. మీరు 5 ఏళ్ళు ఆగితే 1.5 to 2 lakhs మాట్లాడుతున్నాం మనం. 1.5 అయితే కావచ్చు గ్యారెంటీగా. సో తగ్గినా కానీ ఆ లెవెల్కి రావచ్చు. మళ్ళీ తగ్గినా మళ్ళీ ఆ లెవెల్ కంటే సార్ 50-60కి వచ్చే అవకాశాలు లేవు కదా? కష్టం. 50-60కి వచ్చే అవకాశాలు కనబడట్లేదు. అది జరిగే పని కాదు. 50-60 అయితే నా ప్రకారం అయితే ఇంపాసిబుల్. బట్ రేపు ఏమవుతుంది, అమెరికా ఏం చేస్తుంది, డాలర్కి ఏమవుతుంది, చైనా ఏం చేస్తుంది, భారతదేశం ఏం చేస్తుంది, ఇవన్నీ చెప్పడం కష్టము. బట్ ఏదున్నా కానీ ఇంత డ్రాస్టిక్గా 50-60 వేలకు వచ్చే అవకాశాలు అయితే లేవండి. 50,000, 55,000 వస్తుంది అని చెప్పి మార్నింగ్ స్టార్ ఏదో చెప్పారంటారు, కానీ నేనైతే నమ్మట్లేదు. అది అయితే వస్తుందని నాకు అనిపించట్లేదు. సార్ ఇప్పుడు మన కంట్రీ కంటే వేరే కంట్రీస్లో ఎక్కువ నిల్వలు ఉంటాయి కదా, బంగారం నిల్వలు మన దగ్గర తక్కువ కదా సార్ కంపారిటివ్లీ? లేదండి, మన దగ్గర హౌస్ హోల్డ్ నిల్వలు చూస్తే చాలా హ్యూజ్ ఉన్నాయండి. అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో చూస్తే మన దగ్గర తక్కువ ఉంటుంది అంటారు, కరెక్టేనా? ఇన్వెస్ట్మెంట్ పరంగా కొంత తక్కువ ఉండొచ్చు, ఆర్నమెంట్స్ పరంగా హోల్డ్ చేస్తున్నారు అందరూ. ఓకే, హౌస్ హోల్డ్స్ లో చాలా ఉంటుంది. మన గోల్డ్ కనుక రేపు అదేదే దాని ప్రామినెన్స్ లోకి వచ్చింది అనుకోండి, ఇండియా పొజిషన్ బెటర్ అవుతుంది. ఓకే, ఎందుకంటే thousands of tons ఉన్నాయి మన దగ్గర. ఆర్నమెంట్ లో ఎక్కువగా కాకపోతే టెంపుల్స్ లో ఉంది, ఇండివిజువల్ పీపుల్ దగ్గర ఉంది. ఓకే ఓకే, తర్వాత సెంట్రల్ బ్యాంక్ దగ్గర కొంత ఉంది. సో ఆర్బీఐ కంటిన్యూ కొంటూనే ఉంది, కూడా ఇప్పటికీ కొంటూ ఉంది. గనుల విషయంలోకి వస్తే బంగారం గనులు మన దగ్గర తక్కువ కదా? తక్కువ కదమ్మా, తక్కువ. మన దగ్గర ప్రొడక్షన్ లేదు. ఎక్కడ కంట్రీస్ లో ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది సార్? అది సౌత్ ఆఫ్రికాలో అటువైపు ఉంది. ఓకే, అంటే ఇప్పుడు అంటే రెడీగా డేటా లేదు నా దగ్గర. ఓకే, బట్ ఏదైనా కానీ ప్రొడక్షన్ తక్కువ, మనకి రిక్వైర్మెంట్ ఎక్కువ, కన్జంప్షన్ ఎక్కువ ఉంది, రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. మెయిన్గా ఇండియా నుండి వస్తుంది కన్జంప్షన్, అది మన దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు అంటేను సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నారు డాలర్స్కి ప్రత్యామ్నాయంగా. సో కొంతమంది ఇన్వెస్టర్లు కూడా కొంటున్నారు. ఈటీఎఫ్స్లో కూడా రీసెంట్గా ఒక రిపోర్ట్ చూస్తే ఈటీఎఫ్స్లో కూడా ఈ మధ్యకాలంలో 1 monthలో కొంచెం బల్క్లో ఇన్వెస్ట్మెంట్స్ అయినాయి గోల్డ్లో. సో అందుకని అంత స్పీడ్గా పెరుగుతూ ఉన్నాయి. కానీ ఇది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతే స్పీడ్గా పెరుగుతుందా? అంతే కదా. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ మంది వెంటబడుతుంటే మీకు అది స్కేర్సిటీ ఉంది, ఆటోమేటిక్ పెరుగుతుంది. సో ఇది పొంగు అని నేను చెప్పలేను, కానీ బహుశా బంగారం పొంగుకు దగ్గర ఉంది. ఆ పొంగు అయితే వాపు అయితే మాత్రం చాలా రిస్క్. కాబట్టి ఈ లెవెల్లో అయితే హోల్డ్ చేయమని చెప్తున్నాం మనం. బట్ ఇంకా కొంచెం ఉద్ధృతంగా 10-20 వేలు పెరిగితే మాత్రం కంప్లీట్గా మర్చిపోండి బంగారం గురించి. కూల్ అయినప్పుడే ఆలోచించాలి. అసలు సామాన్య మధ్యతరగతి ప్రజలైతే మాత్రం టచ్ చేసే పరిస్థితి, అసలు అటువైపు చూసే పరిస్థితి కూడా కనిపించలేదు సార్. అంటే దానికి ప్రత్యామ్నాయాలు వస్తాయండి. ఇప్పుడు ఆల్రెడీ సిల్వర్ మీద కోట్ చేసే గోల్డ్ వస్తుంది. కానీ గతంలో 9 carats, 10 carats, 12 carats గోల్డ్ అందుబాటులో తీసుకొస్తామని సెంట్రల్ గవర్నమెంట్ అంటే డిస్కషన్లో ఉంది. అది డిస్కషన్లో వచ్చింది, అది ఉంది. వస్తాయమ్మా డెఫినెట్గా 9 carat, 12 carat గోల్డ్ కూడా వస్తుంది. ఇట్ విల్ కమ్, నాట్ ఏ బిగ్ డీల్. ఎందుకంటే 1,00,000 పెట్టి కొనలేరు కాబట్టి. అదే అంటున్నాను. 22 carat బదులు డైమండ్స్లో 18 carat వాడతాం. ఎదురికి రావచ్చు 12 carat అండ్ 9 carat కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 9, 12 అన్నారు సార్, వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అవైతే అప్పుడు హాఫ్ రేట్కి వస్తాయా సార్? అంతే కదా, ఆల్మోస్ట్ అంతే, హాఫ్ రేట్కి వచ్చేస్తుంది. అప్పుడు ఏదో కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది బంగారం ప్రియులకి. అవును, ఇవన్నా కొనుక్కోగలిగామని అట్లీస్ట్. ఎవరైనా బంగారమే ఇంకా పెరుగుద్ది మేము అనుకుంటున్నాం, కొంటాము అనుకుంటే అట్లా రిస్క్ టేకర్స్ ఉంటే బంగారం బదులు వెండి చూడమని చెప్తున్నాను నేను. వెండి కొనుక్కోమని చెప్తున్నాను. ఎందుకంటే బాగానే పెరిగింది కదా సార్, పెరిగింది కానీ తక్కువ పెరిగింది. సో రేషియో ఉంటుంది, గోల్డ్కు సిల్వర్కి రేషియో ఉంటుంది. అది more than 100 క్రాస్ అయింది. more than 100 ఉంది కాబట్టి అది కోవిడ్లో 120 వరకు వచ్చింది. సో ఇట్ ఈస్ లుకింగ్ అట్రాక్టివ్. సిల్వర్ లుకింగ్ అట్రాక్టివ్. కొంత రిస్క్ టేకర్స్ ఉండి బంగారం నాకు కావాలి పెట్టాలి అంటే నా సలహా ఏంటంటే బంగారం పక్కన పెట్టు, వెండి వైపు చూడు, వెండి కావాలంటే కొనుక్కో అని చెప్తున్నాం. సో బెటర్
బంగారం మీద సిల్వర్ బెటర్ అంటున్నాం కానీ గ్యారెంటీగా పెరుగుతాయి అని చెప్పే పొజిషన్ కాదు ఇది. ఆల్రెడీ పెరగాల్సిందంతా పెరిగిపోయింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు రిస్క్ లెవెల్స్, ఇవన్నీ కూడా రిస్క్ లెవెల్స్. అర్జెన్సీనో ఎమర్జెన్సీనో ఉంటే తప్పించి వెయిట్ అండ్ సీనే కరెక్ట్, అంతే కదా? వెయిట్ అండ్ సీయే బెటర్. పెళ్ళిళ్ళు ఉంటే తప్పదు, అదే 4-5 వేలు ఏ రోజు తగ్గుతారో టక్కన కొనేసుకోండి. లేదు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు 90 లెవెల్కి వస్తే చూడండి కొనుక్కోవచ్చు. సో తప్ప బంగారం ఇప్పుడు అన్నిటికీ, ఇప్పుడు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ బాగాలేవు, డాలరు బాగాలేదు, ఈ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతున్నాయి. సో ప్రత్యామ్నాయం ఏమున్నది, బంగారం వైపే చూస్తున్నారు. పోనీ బంగారంలో ఎంత పడితే అంత పెట్టడానికి లేదు, అందరికీ తెలుసు, కొద్దిగా పెట్టగలుగుతారు. అందుకే మనం ఎవరు ప్రతి ఇన్వెస్టర్ కూడా ఏం చెప్తామంటే, మీ పోర్ట్ఫోలియో మీరు చాలా సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళైతే, స్టెబిలిటీ కావాలి, సేఫ్టీ కావాలి, లిక్విడిటీ కావాలనుకునే వాళ్ళకి 7 to 10% వరకు మీ పోర్ట్ఫోలియోలో బంగారం పెట్టుకోవచ్చు అని చెప్తాం. అంతకుమించి వద్దని చెప్తాం. ఎందుకంటే అంతకుమించి పెడితే పర్ఫార్మెన్స్, ఒక స్టేజ్ దాటాక పర్ఫార్మెన్స్ ఉండదు గోల్డ్లో. కాబట్టి ఈ లెవెల్ అయితే కొనడము అంత అడ్వైజబుల్ కాదని చెప్తున్నాం. వెయిట్ అండ్ వాచ్ బెటర్ అని చెప్తున్నాం. బెటర్ డోంట్ టేక్ రిస్క్. ఉన్నవాళ్ళు హోల్డ్ చేయండి, ఫ్రెష్ బైస్ ఆన్ డిప్సే. లేదా ఈరోజు స్టార్ట్ చేసి కొనాలి అనుకుంటే ఎస్ఐపి మోడ్లో కొనమని చెప్తున్నాం. కంపల్సరీ ఎవ్రీ మంత్ ఆ పర్టికులర్ డేట్లో కొనాలి ఫర్ అబౌట్ 5 years or 10 years మినిమం. 10 years కొనేట్టయితే బంగారంలో పెట్టుబడి పెట్టండి. లేదు బంగారమే కావాలి, నాకు కావాలనే వాళ్ళకి సిల్వర్ చూడమని చెప్తున్నాం ఆల్టర్నేటివ్. అండ్ ఇండియన్ మార్కెట్స్ కొద్దిగా బెటర్ అవుతున్నాయి. ఫాస్టెస్ట్ రికవరీ చూస్తే మొన్న ఫాల్ తర్వాత ఇండియానే స్పీడ్గా రికవర్ అయింది, మిగతా ఇంకంత రికవర్ అవ్వలేదు. సో మన మార్కెట్స్ ఆర్ డెఫినెట్లీ పర్ఫార్మింగ్ వెల్. సో స్టాక్ మార్కెట్లో అర్థమయ్యి మంచి స్టాక్స్ చూడగలిగిన వాళ్ళు, ఇండివిజువల్ స్టాక్ చూడగలిగిన వాళ్ళు, పట్టుకోగలిగిన వాళ్ళు అటువైపు పెట్టుబడి పెట్టడం బెటర్. ఓకే, రైట్ సార్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.